సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన ఇద్దరు చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటను మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మొక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహానే కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వల్ల పొలంలోనే ఉంచడం వల్ల పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ కార్బన్ కానీ ఏదైతే కనుక మన పంటలకి విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి పొలంలోనే దున్నుకొని పొలంలోనే ఉంటే కనుక పొలం అనేది ఫర్టైల్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది పంటలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవంతా మనం చేసే పనులన్నీ కూడా క్లీన్గా ఉంటుందని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పంటలు, కానీ కాదండి, ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒకవైపు రకంగా ప్రాణాలకు ప్రమాదం, ఇంకో రకంగా చూసుకుంటే కనుక అంటే పంటలకు ఉపయోగపడేవి నశిస్తాయి. అంతే రకంగా కాకుండా ఏవైతే కనుక పొటాషియము భాస్వరస్ నత్రజని కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి రైతులందరూ గుర్తుంచుకోండి, దయచేసి ఎవరు కూడా పంటల అవశేషాలను ఎవరు కూడా కాల్చవద్దు. ఇంకొకటి ఇంతే కాకుండా ఈ పంటలను మనం కాల్చినప్పుడు హానికరమైన వాయువులు కూడా వెలువడతాయి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ప్రాణానికి కూడా ప్రమాదము, అలాగనే పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఉంది. అందరికీ విన్నపం ఏంటంటే ఎవరు కూడా పంటల అవశేషాలను కాల్చవద్దు. ఇది మీ పంటలకి ఉపయోగపడతాయి, ఎలాంటి హానికరం కాదు. గుర్తించవలసిన కోరుతున్నాను. రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.